నమస్తే అన్న, ఎలా ఉన్నారు? ఏదో గోయింగ్ ఆన్ ఉంది. చాలా బాధ అనిపిస్తుంది అన్న, ఎందుకంటే మీరు స్మైలీ ఫేస్, బబ్లీగా ఉండి నవ్వించేవారు చాలా సినిమాలలో. మీరు దాదాపు 150 సినిమాలు చేశారు కదా, ఎక్కువనే ఉంటాయి కదా. కానీ అలా ఉంటే అలా ఈ పొజిషన్ లో చూస్తుంటే చాలా తక్కువ ఏజ్ లో, చిన్న ఏజ్ లో ఇలా జరగడం చాలా బాధాకర విషయం. ఏమైందన్న అసలు? యాక్చువల్గా ఏంటంటే బీపీ ఉంది నాకు. ఓకే. నేను మందులు వాడుతుంటాను. ఆ రోజు ఏదో షూటింగ్కి వెళ్ళాను రాక్ కాజల్లో. అదేంటంటే మధ్యాహ్నం తర్వాత నుంచి కొంచెం కాళ్ళు చేతులు ఊరికి వేలాడిపోతున్నాయి. ఓ, నాకేంటి అంటే సరే మా అసిస్టెంట్ పట్టుకుని క్యారవాన్లోకి వెళ్దామని వెళ్తుంది, అడుగు పడట్లా, ఓకే. అలాగా అయిపోతుంది. సరే బీపీ లో అయిందేమో అని మజ్జిగలో ఉప్పేసి తెమ్మన్నా, అన్ని తాగాం కానీ నో యూస్. నేను ఇంటికి వచ్చా చెప్పేసి నా వల్ల కావట్లేదని. ఓకే. ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసాం. ఆయన బీపీ చెక్ చేసి ఎక్కువ ఉంది, మెడిసిన్ ఇచ్చారు. ఇచ్చి కొంచెం 3 days రెస్ట్ చెప్పారు. కానీ ఆ 3 days ఏంటి, నా హ్యాండ్ ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే. తెలియట్లేదు, నా హ్యాండ్ నాకే అంటే లోపల ఆల్రెడీ క్లాట్ ఫామ్ అయింది బ్రెయిన్ లో. ఓకే. సరే నేను ఏం చేశాను, 3 days తర్వాత నాకు వాసవి హాస్పిటల్లో డాక్టర్ పరిచయం అయ్యారు 1 year బ్యాక్. ఆయనకు ఫోన్ చేశాను, ఇలా కాదండి మెడిసిన్ ఉండదు, మీరు వచ్చి ఎగ్జామిన్ చేసుకుని చెప్పలేమంటే నెక్స్ట్ డే పొద్దున్న ఇమీడియట్ అంటే జూలై 29వ తారీఖున అంబులెన్స్ మాట్లాడుకుని వెళ్ళిపోయాను. ఓకే. వెళ్ళిపోయి చెక్ చేస్తే ఏంటంటే అది పారాలసిస్ స్ట్రోక్ అని అర్థమైంది. అప్పటికి సిటీ స్కాన్ చేస్తే ఒక క్లాట్ వచ్చింది. ఓకే. ప్లస్ ఈ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. అందుకే ఆ 3 days ఇంట్లో ఉన్న 3 days లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పనిచేయలేదు. ఈ చెయ్యి ఇప్పటికి ఇంతే లేస్తుంది. అంతే. అచ్చా, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం లోపల 2 సిటీ స్కాన్లు చేస్తే 2 క్లాట్లు వచ్చాయి. సో మెడిసిన్స్ మీద కరిగిపోతుందట. సో ఇప్పుడు లెగ్ కి హ్యాండ్ కి ఫిజియోథెరపీ రోజు. ఓకే. 2 months చేస్తే మళ్ళీ నార్మల్ అవుతుందని చెప్పారు. ఎంత ఖర్చు వచ్చిందన్న ఇప్పుడు మళ్ళీ మీకు? 90,000 అయింది అక్కడ. 90,000 అయింది. ఓకే. అండ్ అన్న చూస్తే కనుక మీరు చాలా సినిమాలు చేశారు అండ్ చాలా బిజీ, పెద్ద పెద్ద ఆర్టిస్టులతోనే స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది మీరు. బట్ చూస్తే ఇవాళ మిడిల్ క్లాస్ లా ఉన్నారు. ఎందుకు ఈ ఇన్సిడెంట్, ఎందుకు మీకు మిడిల్ క్లాస్ హ్యాపీగా ఫైన్ అంటే సినిమాలు చేయడం కానీ ఒకటి ఏది దాచుకోలేదు. సరే ఆల్రెడీ అంతా వెళ్ళిపోయింది. బట్ నేను మా బ్రదర్ హ్యాపీగా ఉన్నా ఇక్కడ. అన్న ఇంకో క్వశ్చన్, మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదన్న? అంటే అయ్యాల్సిన ఏజ్ లో అవ్వలేదు, అది లేట్ అయిపోయింది, వదిలేసి దాని గురించి. అందరు ఎంత ఏజ్ అయినా కూడా మ్యారేజ్ కొంచెం చూస్తారు కదా. 35, 34, 36 అయిపోతే కరెక్ట్. 24, 25 అప్పుడు అవ్వలేదు. ఓకే. తర్వాత డిలే అవుతూ వచ్చింది. ఇంకా ఇప్పుడు 45. ఇంక ఇప్పుడు ఏమవుతుంది, దాని మీద ఇంట్రెస్ట్ తీసా. ఓకే. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్స్ 100 ఉంటున్నాయి, అంటే ఆడపిల్లలకి 100 ఆప్షన్స్ ఉన్నాయి, చాయిస్. దాంతో మనం చెట్టుకోం దేనికి. అచ్చా, ఓకే. అండ్ ఇప్పుడు మీకు అంటే పేరెంట్స్ కూడా లేరు, పాస్ట్ అవే. అండ్ ఇప్పుడు మీ తమ్ముడు మీ మొత్తం చూసుకుంటున్నారు, అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరు, మీరు ఇద్దరు ఎలా మేనేజ్ చేస్తుంటారన్న ఇల్లుని? విషయం ఏంటంటే మా ఇంటి పైన పోసిన మా సిస్టర్ వాళ్ళు ఉంటారు, కన్ సిస్టర్ వాళ్ళు. ఓకే. సో కొంచెం హెల్ప్ తీసుకుంటుంటారు, వంటలు తగ్గుతుంది. అదర్వైజ్ ఇప్పుడు హాస్పిటల్ నుంచి మా తమ్ముడు నర్స్ లాగా మొత్తం అన్ని చేస్తున్నాడు. అదే వస్తే చూస్తున్నాడు, అంతా వాడే చేస్తున్నాడు. ఇంట్లో వాడికి వంట వచ్చి చేస్తాడు, వంట చేసి తినేస్తుంటాడు. కానీ చాలా మందితోనే వర్క్ చేశారు కదా, మళ్ళీ ఈ పరిస్థితి ఎవరికైనా ఫోన్ చేసి చెప్పడం కానీ హీరోస్ కి అలాంటిది? పలానా ఎవరికి చెప్పలేదు. ఓకే. అది నా ఫ్రెండ్స్ మధ్యలో, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మధ్య అలా వెళ్ళిపోయింది. అంటే కొంతమంది ఫోన్ చేశారు ఎలా ఉందని, కొంతమంది ఏంటంటే మెసేజ్ చేశారు, బట్ అక్కడ వరకు వచ్చింది అంతే. మీరు చాలా డీసెంట్ అని వింటున్నాను, అంటే చాలా అంటే కొంతమంది కోపం అట్లా ఉంటది, కానీ మీరు ఏదైనా ఇన్నోసెంట్ రామచంద్ర గారు అని అంటుంటారు. ఒక విషయంలో కూడా మీరు ఒక షూరిటీ సంతకం పెట్టినందుకు మీరు మొత్తం ప్రాపర్టీస్ అన్ని తీసేసి అప్పు తీర్చారట. ఇట్స్ రియల్లీ. ఇంకా ఉంది, ఇంకా తీర్చారు. కొంచెం 6 నెలలు పడుతుంది కరెక్ట్ గా వర్క్ చేస్తే. ఓకే. కానీ కొంతమంది తప్పించుకుంటారు కదా అన్న, నాకు తెలియదు కదా. నేను తప్పించుకునే ఆలోచన పెట్టుకోలేదు. ఓకే. ఇండస్ట్రీకి వచ్చి ఏం నేర్చుకున్నారన్న, ఏం గ్రహించారు ఇండస్ట్రీకి? ఊరికే మనం ఏంటంటే కొంతమంది ఏంటంటే చిన్న సక్సెస్, ఓవర్ నైట్ సక్సెస్ కాకంటే చాలా తురుముకోవాలనుకుంటారు. అది కాదు, వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు, ఇక్కడ మారిపోతూ ఉంటుంది. అవును. ఇవాళ అవకాశాలు ఉంటాయి, రేపొద్దున ఉండవు. అలానే మన టైం అయిపోయింది కదా, టైం మళ్ళీ తిరుగుతుంది, వస్తుంది. ఆల్రెడీ లైఫ్ ఇంకో ఆపర్చునిటీ ఇస్తుంది మనకి, సినిమా ఇండస్ట్రీ ఇంకో ఆపర్చునిటీ ఇస్తుంది. ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే కరెక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.